ఈరోజు అందరికంటే చులకనగా దొరికిన దేవుడు ఎవరో తెలుసా ప్రపంచంలో? క్రైస్తవుల దేవుడు. You go to other temples, you go to other mass, how they fear their God, how they respect their God. But you are serving a one and only true God. ఒకే ఒక్క నిజమైన అసలు సిసలైన దేవుణ్ణి పూజిస్తున్నారు మీరు క్రైస్తవులు, క్రైస్తవ యువత. Do you fear this God? Do you respect this God enough? మీరు ఎందుకు చేయలేకపోతున్నారంటే అది ఈ దేవుడికి దేవుడు అంటే మీకు ఎందుకు భయం లేదు, మీకు ఎందుకు గౌరవం లేదంటే యు డోంట్ నో దిస్ గాడ్. మేబీ మీ ముందటి తరం పాపమై ఉంటుంది, అది మీకు పరిచయం చేయలేదు సరిగా ఈ దేవుడిని. If the youth is perishing in a church, that's not the problem of the youth. That's the problem of the previous generation. The parents, the elders, the pastors and the preachers of the previous generation. You failed to set an example. You failed to communicate the awesomeness of this God. ఈ దేవుడి గొప్పతనాన్ని మన తర్వాత తరానికి మనం పరిచయం చేయలేకపోయాము. ఇది మన పాపం, ఇది నా పాపం. అండ్ సూనర్ ఇట్ విల్ బికమ్ యువర్ సిన్. ఈ జనరేషన్ సిన్ కూడా అవుతుంది అది. మీకు తెలుసా విగ్రహారాధనకి పునాది ఏమిటో తెలుసా? ద ఇగ్నోరెన్స్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి తెలియని తనం ఉంటుందే, అందులోంచి పుడుతుంది విగ్రహారాధన. దేవుడు కాని దాన్ని దేవుడు అనుకుంటాం, ఎందుకంటే వీ డోంట్ నో వాట్ గాడ్ ఈజ్, హూ గాడ్ ఈజ్. ఈరోజు ఎందుకు యువత ఒక సినిమా యాక్టర్ వెంట పడుతుంది? ఈరోజు ఎందుకు క్రైస్తవ యువత ఒక సింగర్ వెంట, ఒక క్రిస్టియన్ ప్రీచర్ వెంట పడుతుంది? బికాస్ మీకు అర్థం కాల ఈ దేవుడు గొప్పతనం. మీరు దైవజనుడే గొప్ప అనుకుంటున్నారు. ఆ పాపంలో పడకూడదు. విగ్రహారాధన ఈ బైబిల్ దేవుడికి ఈజ్ ఈక్వల్ టు వ్యభిచారం. చదవండి ఇంటికి వెళ్ళి పాత నిబంధన. విగ్రహారాధన ఈజ్ ఈక్వల్ టు వ్యభిచారం. మీరు అంటుంటారు కదా యూత్ ఐకాన్. ఐకాన్ అంటే ఏంటో తెలుసా మీకు తెలుగులో? విగ్రహం. There must be one and only youth icon for Christian youth, and that should be Jesus, and none other than Jesus.